లోకనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. నానమ్మ, నేను బావని కాపాడుకోవడం కోసం నాగుల కోనకు వెళ్తున్నాను. భైరవి, ఆ ప్రదేశం చాలా ప్రమాదకరమైనదని, అక్కడ భయంకరమైన విషసర్పాలు ఉన్నాయని, అక్కడికి వెళ్ళడమే కాదు ప్రాణాలతో తిరిగి రావడం కూడా చాలా కష్టమని ఆ స్వామివారు చెప్పారు కదమ్మా. ఆ నాగుల కోనలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం అంతా సర్పాలమయం. ఆ సర్పాల మధ్య నాగమ్మ నీ భర్తని బంధించింది. వద్దమ్మా, అలాంటి సాహసం చేయకు. ఇప్పటికే అర్జున్ ఏమయ్యాడో తెలియక మేమందరం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బాధపడుతున్నాం. ఇప్పుడు నీకు కూడా ఏమైనా జరిగితే మేం తట్టుకోలేవమ్మా, తట్టుకోలేవు. వద్దు భైరవి, అలాంటి భయంకరమైన ప్రదేశానికి నువ్వు వెళ్ళొద్దు. నా దగ్గర ఈ మణి ఉంది కాబట్టి నాగమ్మ బావని తప్ప నన్నేమీ చేయలేకపోయింది. ఈ మణి నా దగ్గర ఉన్నంత వరకు ఆ సర్పాలు కూడా నన్నేమీ చేయలేవు. అన్నిటికంటే సంకల్ప బలం చాలా గొప్పది. నా బావని రక్షించుకోగలనన్న నా నమ్మకం చాలా బలమైంది. బావ ఇంకా బ్రతికే ఉన్నాడని సిద్ధ పురుషుడు చెప్పాడు. బావని బ్రతికించుకోగలిగే అవకాశం నా ఒక్కదానికే ఉందని కూడా చెప్పాడు. ఆ విషయం మీ అందరూ మర్చిపోతున్నారు. నేను నా బావని కాపాడుకోవాలి. నేను నా బావ పక్కనే ఉంటే నా బావకేమీ కాదు. ఆ నాగమ్మ నా బావనేమీ చేయలేదు. ఆ మరణగండం సమయం రాకముందే నేను వెళ్ళి నా బావని రక్షించుకుని తీసుకురావాలి. అన్నయ్య, నేను వెళ్ళి రక్షించుకుంటాను. అత్తయ్య పరిస్థితి చూశారుగా. బావ బ్రతికి వస్తే తప్ప అత్తయ్యని కాపాడుకోలేము. భైరవి, పదమ్మా, నీతో పాటు నేను కూడా వస్తాను. అన్నయ్య వద్దు, నువ్వు అత్తయ్య దగ్గరే ఉండాలి. నువ్వు కూడా ఇక్కడ లేకపోతే పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఈ మణి కోసం మన ఇంటికి రౌడీలు వచ్చారు. నేను నా చేతిలో ఉన్న ఈ మణి ఇక్కడ లేదు అని తెలియగానే ఇంకేమైనా జరిగే ప్రమాదం ఉంది. నువ్వు వద్దన్నయ్య, నేను వెళ్తాను. నువ్వు మన కుటుంబానికి తోడుగా ఇక్కడే ఉండాలి. నా భర్త నేను ఎలాగైనా రక్షించి తీసుకొస్తాను. నానమ్మ, వెళ్ళొస్తాను. నువ్వు మా ఇంట ఇలవేల్పువి అంటారు. మా వంశంలో ఎవరికి ఎలాంటి ఆపదొచ్చినా
నువ్వు కాపాడతావని అందరూ నమ్ముతారు. ఇప్పుడు నేను నా భర్తని రక్షించుకోవడానికి వెళ్తున్నాను. నాకు నీ ఆశీస్సులు కావాలమ్మా. అమ్మా, నువ్వే నా ధైర్యం, నమ్మకం అయి నన్ను కాపాడాలమ్మా, కాపాడాలి. అర్జున్, అర్జున్, అర్జున్. అత్తయ్య, బావని నేను తీసుకొస్తాను అత్తయ్య. నేను తీసుకురావడానికి వెళ్తున్నాను అత్తయ్య. నేను బావతోనే తిరిగి వస్తాను. ఎలాగైనా సరే నేను బావని తీసుకొస్తాను. భైరవి తన భర్తని కాపాడుకోవడానికి వెళ్తుంటే ఇలాంటి అపశకునం కనిపించిందేంటి? ఏదో పెద్ద కీడు జరుగుతుందనడానికి నిదర్శనమే ఈ అపశకునం. నాకు భయంగా ఉందమ్మా, భయంగా ఉంది. అమ్మా, మా ఇంటి ఇలా వేల్పువి, మమ్మల్ని కాపాడాల్సిన నువ్వే ఇలా మాకు అపశకునం రూపంలో కనిపిస్తే అది దేనికి సంకేతమో నాకు అర్థం కావటం లేదమ్మా, అర్థం కావట్లేదు. అయ్యో, ఏమండి, ఏమిటండి అది? ఏమిటా శబ్దం? వాడి చావుకి శంఖారావం. స్వామి, నువ్వు మాకు సాయం చేస్తావన్న నమ్మకంతో నిన్ను ప్రార్థించి నీకు దండం పెట్టుకొని నేను నా బావ గుడిలోకి వెళ్ళే ప్రయత్నం చేశాం. కానీ ఆ నాగమ్మ నా బావని తీసుకెళ్ళిపోయినా కూడా నువ్వు నాకు ఎలాంటి సాయం చేయలేదు. నిన్ను కొలిచే నాలాంటి వాళ్ళకి కాకుండా నువ్వు మెళ్ళో అలంకరించుకుని నాగమ్మకి సాయం చేస్తున్నావన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను శివయ్య.
పూజించే భక్తుల కన్నా నువ్వు ధరించే నీ అలంకారానికి ప్రాధాన్యత ఇస్తావు అనే విషయం నాకు అర్థమైంది శివయ్య, అర్థమైంది. నేను పూజించే నా దైవానికి కూడా స్వార్థం ఉందని, పక్షపాతం చూపిస్తుందని నేను తెలుసుకునేలా చేశావు. కష్టకాలంలో నన్ను ఆదుకోలేకపోయావన్న కోపంతో కానీ, పక్షపాతం చూపించావన్న అసూయతో కానీ నిన్ను పూజించటం మాత్రం మానను శివయ్య. దైవానికి స్వార్థం ఉందా, భక్తికి స్వార్థం ఉండదని నీకు తెలియజేయడం కోసం నిన్ను పూజిస్తూనే ఉంటాను. అది గుర్తుపెట్టుకో స్వామి, అది గుర్తుపెట్టుకో. నాగమ్మ, నేను నీకోసమే వచ్చాను. రా నాగమ్మ, బయటికి రా, బయటికి రా నాగమ్మ. నాగమ్మ, నువ్వు నా భర్తని బంధించి గుళ్ళోకి తీసుకుపోయి చంపాలని చూసావు. నువ్వు నా భర్తని చంపలేకపోయావు కాబట్టి నా భర్తని నాగుల కోనలో బంధించావన్న విషయం నాకు తెలుసు నాగమ్మ. తెలుసుకున్నా ఏం ఉపయోగం లేదు. నేను నీ భర్తని బంధించిన చోటుకి నువ్వు వెళ్ళలేవు. నీ భర్తని కాపాడుకోలేవు. కాపాడుకుంటాను. నా భర్తని నువ్వేం చేయలేవు నాగమ్మ. నువ్వు నా భర్తని చంపలేవు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. నేను నీ భర్తను బంధించింది చంపడం కోసమే. అర్జున్ ప్రాణాలు తీయకుండా నన్నెవ్వరూ ఆపలేరు. నా భర్త చనిపోవడం గనుక జరిగితే కొడుకు లేడన్న బెంగతో నా అత్తయ్య కూడా చనిపోతుందమ్మా. మా అత్తయ్య బ్రతకాలంటే నేను నా భర్తని బ్రతికించుకోవాలి. నా భర్తని, మా అత్తయ్యని, ఇద్దరిని బ్రతికించుకుంటాను నాగమ్మ. నువ్వు నీ భర్తని కాపాడుకోగలను అనుకోవడం నీ భ్రమ. భ్రమ కాదు నాగమ్మ, నా నమ్మకం. నా నమ్మకం గెలుస్తుంది అన్న నమ్మకం నాకుంది. నమ్మకాలన్నీ నిజం కాదని నువ్వే తెలుసుకుంటావు. నీ నమ్మకం నిజం కాదని, నీ నమ్మకం ఓడిపోతుందని అది తెలుసుకోవాల్సింది నువ్వు నాగమ్మ. నువ్వు నువ్వు ఎన్ననుకున్నా ఏమనుకున్నా సరే నేను నీ భర్త ప్రాణాలు తీయకుండా నన్నెవ్వరూ ఆపలేరు. నీ భర్త నా చేతిలో చావడం ఖాయం. అదే జరుగుతుంది. నేను చెప్పిందే జరిగి తీరుతుంది. చూడు నాగమ్మ, నీది పగైతే నాది నమ్మకం. నీది ప్రతీకారం అయితే నాది ఆత్మవిశ్వాసం. నీది శబదం అయితే నాది సంకల్పం. ఇది నీకు నాకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు నాగమ్మ. నీ పగకు నా నమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధం. నీ ప్రతీకారానికి నా ఆత్మవిశ్వాసానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. నీ శబదానికి నా సంకల్పానికి మధ్య జరుగుతున్న యుద్ధం. నేను చేస్తున్నది ధర్మయుద్ధం నాగమ్మ. ఈ యుద్ధంలో నేను గెలిస్తే
ధర్మం గెలిచినట్టు. ఒకవేళ నువ్వే గెలిస్తే న్యాయం ఓడిపోయి ఆ ధర్మం గెలిచినట్టు. ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి నాగమ్మ. ధర్మం తప్ప అధర్మం, అన్యాయం ఎప్పటికీ గెలవవు అన్నది చరిత్ర చెప్తున్న పాఠం. అది నువ్వు గుర్తుపెట్టుకో. భైరవి మాటలు వింటుంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న సామెత గుర్తొస్తోంది. నేను నీ భర్తని చంపడం ఖాయం. నువ్వు నీ భర్తని కాపాడుకోవడం అసాధ్యం భైరవి. ఏమండి, ఈ భైరవి అక్కడికి వెళ్ళటం ప్రమాదమని తెలిసి కూడా వెళ్ళింది. అందరూ వద్దని చెప్పినా వెళ్ళిందంటే దానిది ధైర్యమో మూర్ఖత్వమో మొండితనమో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిన భైరవి పొరపాటునో గ్రహపాటునో అర్జున్ని కాపాడిందనుకోండి, వామ్మో, ఇంకా వాళ్ళిద్దరిని విడదీయటం అన్నది జరగని పని. అది వెళ్ళింది సరే, ఆ ప్రదేశానికి వెళ్లకుండా భైరవిని మధ్యలోనే ఆపేస్తే ఆ నాగమ్మ అర్జున్ని కాటేసి చంపేస్తుందిగా. భైరవి అక్కడికి వెళ్లకుండా ఏదైనా ప్రయత్నం చేయొచ్చుగా. నేను దాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మీరిలా ఆలోచిస్తూ ఉంటే ఈలోగా అది అక్కడికి వెళ్ళిపోతుంది. త్వరగా ఏదో ఒకటి చేయండి. ఆ భైరవి చేతిలో మణి ఉంది. భైరవి చేతిలో మణి ఉన్నంత వరకు నేను కాదు కదా, ఎవ్వరూ తనని ఏమీ చేయలేరు. భైరవిని ఎవ్వరూ ఏమీ చేయలేరు కాబట్టి మనం సైలెంట్గా ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అంటే చేతకని చవటల్లా చేతులు ముడుచుకుని కూర్చోవాలన్నమాట. భైరవికి నా కొడుక్కి పెళ్లి జరిగే ఛాన్సే లేదన్నమాట. చేస్తాను. ఏదో ఒకటి చెయ్యాలి. చేసి తీరుతాను. దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లో శ్రీచక్ర ఉంది కాబట్టి నీలో ఉన్న నేను లోపలికి వెళ్ళలేకపోయాను. త్వరగా ఆ మణిని నా స్థావరానికి తీసుకురా. అంటే నేనిప్పుడు ఈ ఇంట్లో ఉన్నాను కాబట్టి విశ్వంభరి మాత ఆత్మ నాలోకి రాలేకపోతుంది. నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మాత ఆత్మ నాలోకి ప్రవేశించవచ్చు. ఆ ఆత్మే భైరవిని అడ్డుకొని తన దగ్గర ఉన్న మణిని సంపాదించగలుగుతుంది. యాండి యాండి ఎక్కడికి వెళ్తున్నారండి? ఏంటో గాల్లో లెక్కలు వేస్తారు, చెప్పా పట్టుకుని వెళ్ళిపోతారు. ఏం మనిషో ఏంటో. భైరవి గురించి కంగారు పడుతున్నావా? నా గురించి ఆలోచిస్తున్నాను నానమ్మ. నాతో జీవితం పంచుకోవడానికి భార్య ఉంది, కానీ నా బాధను చెప్పుకోవడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేదు నానమ్మ. అమ్మ ప్రేమని అర్థం చేసుకునే లోపే అమ్మ లేకుండా పోయింది.
అమ్మలేని లోటు తెలియకుండా నాన్న మమ్మల్ని పెంచారు. కానీ అలాంటి నాన్నని ఆఖరి చూపు చూసుకునే అదృష్టం కూడా నాకు లేకుండా పోయిందానమ్మ. అమ్మ నన్ను ప్రేమని పంచుతూ నా చెల్లెలికి నేను ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్నాను. జీవితాంతం నా చెల్లెలికి తోడుగా ఉండాలనుకున్నాను. నా చెల్లెలి సంతోషమే నాకు ముఖ్యం అనుకున్నాను. అందుకే భైరవి ప్రేమించిన అర్జున్కిచ్చి దాన్ని పెళ్లి చేశాను. భర్తతో సంతోషంగా ఉండాల్సిన నా చెల్లెలు భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రమాదానికి ఎదురెళ్ళింది. నానమ్మ, నా చెల్లెలికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు నానమ్మ, ఎప్పుడూ అనుకోలేదు.